ప్రైజ్ ద లార్డ్. నా పేరు తోట సత్యపుష్పవేణి. ఈయన నా కుమారుడు. నాకు ముగ్గురు పిల్లలు. నేను గవర్నమెంట్ టీచర్గా నేను పనిచేస్తున్నాను. అది కూడా మరి 96లో డీజీఎస్ దినకరన్ గారు ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు ఆ జాబ్ నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కుమారుడు పుట్టినప్పుడు జ్వరం రావడం వల్ల మరి వినికిడి శక్తిని కోల్పోయాడు, మాట్లాడలేడు. అందువలన అయితే తాను భోంచేసేటప్పుడు ఇబ్బంది పడతా ఉండేవాడు. చాలా హాస్పిటల్కి మా చెల్లి తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్లు చూశారు కానీ దానికి సరైన ఔషధాన్ని వారు సూచించలేకపోయారు. అంతా బాగానే ఉందని చెప్పేవారు, కానీ తను మింగడానికి అది ఇబ్బంది పెడతా ఉండేవాడు. అయితే గత సంవత్సరం మే 13వ తేదీన తను భోంచేస్తున్నప్పుడు మరి ఆహారం తింటుండగా ఆ రోజు మరి మేము చికెన్ వండుకున్నాము. మింగినప్పుడు తను గొంతు దిగలేదని చాలా ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడినప్పుడు మరి ఏమైనా బోన్ పీస్ ఏమైనా తిన్నాడేమో అని మేము భయపడి సర్దాం, కానీ తను అదేమైనా అది నాకు ఇంకా దిగింది కానీ చాలా ఇబ్బందిగా ఉందని చాలా బాధపడుతుంటే మా చిన్నబ్బాయి కార్తీక్ సూర్య వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. రాత్రి సమయంలో వారు అక్కడ ఆ కుమారుడికి ఎక్స్రే తీశారు. మరి అవన్నీ చూసా కానీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఆ రాత్రి అంతా కూడా సెలైన్ పెట్టించి మార్నింగ్ మరొక టెస్ట్ పంపించారు. అప్పుడు కూడా తనకి ఏం వాళ్ళకి అర్థం కాలేదు. అయితే మా కుమారుడు నాకు ఫోన్ చేసి, అమ్మ రమ్మంటున్నారు, మరి సర్జరీ చేయాలంటున్నారు, నువ్వు సంతకం చేయాలంట అని చెప్పినప్పుడు నేను త్వరగా రావడం జరిగింది. వచ్చినప్పుడు డాక్టర్ గారు దానివల్ల ఆ సర్జరీ చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో అవన్నీ కూడా నాకు చెప్పారు. ఏంటంటే దవడ ఎముకలు ఇరుగుతాయి, తర్వాత రిబ్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఊపిరితిత్తులు గుచ్చుకుంటాయేమో, తర్వాత మత్తు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి మరి త్వరగా కాన్షియస్లోకి వస్తాడో లేదో, ఇవన్నీ మరి మీరు ఓకే అంటేనే మేము చేస్తామని చెప్పారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. గుండె చెదిరిన స్థితిలో నేను ఓకే చెప్పి ఏడుస్తూ మరి పాల్ దినకరన్ గారికి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే మిరాకిల్ జరుగుతుంది, మీరు తొందరగానే జరిగిపోద్ది, కంగారు పడొద్దని ఆయన మెయిల్ పంపించారు. అలాగే కాకినాడ ప్రేయర్ టవర్ వరకు మా చెల్లి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా కంగారు పడొద్దమ్మా, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పారు. ఆ రీతిగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన కొద్ది నిమిషాలకే వారు వచ్చి, ఆ డాక్టర్ అమ్మ గారు వచ్చి మా చెల్లితో మరి ఆపరేషన్ సర్జరీ జరగకుండానే మరి ఎండోస్కోపీ ద్వారా గొట్టం పంపించినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ ఫుడ్ పైపు తెరవబడింది. దేవుడు చాలా మేలు చేశాడు. కేవలం తను మాట్లాడలేడు, చెప్పలేడు, కానీ దేవాది దేవుడు మరి పాల్ దినకరన్ గారి ప్రార్థన ద్వారా తనకి సర్జరీ జరగకుండా ఆ ఫుడ్ పైప్ మామూలుగా తెరిచారు. ఇప్పుడు చక్కగా డాక్టర్స్ అయితే మెత్తగా జావలా చేసి పెట్టాలి అని చెప్పారు, కానీ ఇప్పుడు అతడు మామూలుగానే తినగలుగుతున్నాడు, అన్నీ తినగలుగుతున్నాడు. ఇది కేవలం అయ్యగారి ద్వారా, అయ్యగారి ప్రార్థన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన మేలు తప్ప మరొకటి కాదని ఈ సమయంలో మీ అందరికీ తెలియజేస్తూ దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించిన అయ్యగారికి కూడా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.